ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది. పూర్వసు నక్షత్రపు కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామనవమి పండుగలు జరుపుకుంటారు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. శ్రీరామనవమి అనగా ఈ నెల ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏమైనా ఉంటే తీసి బయటపడండి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి. కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముల వారి యొక్క విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఇంటికి తెచ్చుకోండి. ఈ పండగ పర్వదినాన రాముల వారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అంతులేని ఐశ్వర్యం రాముల వారు ప్రసాదిస్తారు. శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి. రాముల వారి పూజలకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ 6 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలనుకునేవారు మాత్రం ఉదయం 4:30 నుంచి 5:20 వరకు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలి అనుకుంటే గనక సాయంత్రం 6:41 నుంచి 7 గంటల వరకు చేసుకోవచ్చు. ఈ గడియలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయంలో మాత్రం ఇంట్లో పూజ చేసుకోండి. రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు. శ్రీరాముల్ని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి. శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి కొరత అనేదే ఉండదు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి. మీకు అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే చామంతి పూలతో సీతారాముల వారిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కూడా మీకు కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో 2 పిండి ప్రతిమలు తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యితో పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటే. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ కూడా నశించిపోతాయి. విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు భోగ భాగ్యాలుగా అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలు కూడా తయారు చేసుకుని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో ముఖ్యంగా అక్షంతలు ఉంచుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా ఆ అక్షంతలను తలపైన వేసుకుని ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా అక్షంతలు వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది.
తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి అంటారు. కాబట్టి శ్రీరామ నవమి రోజున 5 తమలపాకులు తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ 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 అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు పుణ్య ఫలితాన్ని మీకు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలు కూడా వేయండి. ఈ పానకానికి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. ఈ రోజున సీతారాముల వారిని పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి. మీరు పూజ చేసేటప్పుడు శ్రీరామ రామ రమేతి రమే రామే మనోహరం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తే గనక సీతారాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు మీ ఇంటిపై ఉంటుంది. లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది. మీ ఇంటి సంపద పెరుగుతుంది. సీతాదేవి అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీకు లభిస్తాయి. శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు. కనుక ఈ రోజున రామాయణం చదివినా రామాయణం విన్నా సరే రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయంలో సీతారాముల వారి యొక్క కళ్యాణంని నిర్వహిస్తారు. కాబట్టి వివాహం కాని వారు ఎవరైనా సరే సీతారాముల వారి యొక్క కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను మీ తలపై చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం ప్రాప్తిస్తుంది. శ్రీరాముల నవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించి ఆ తర్వాత ఆర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైన ఐశ్వర్యం మీకు కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి. శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్యం కూడా ఉంటుంది, లభిస్తుంది కూడా. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. సీతారాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీపై మీ కుటుంబంపై ఉంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.